అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను బెండకాయ కూర అయితే చేస్తున్నానండి. ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకున్నానండి. బెండకాయ కూరకైతే నేను ఇలాగ ఇంత ముక్కలే కట్ చేస్తానండి. శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్తో తుడిచేసి కాయల్ని కొంతసేపు ఆరబెట్టి అప్పుడు కట్ చేసుకున్నానండి, జిగురు లేకుండా ఉంటుందని. అయినా జిగురు అయితే వస్తుంది, బెండకాయలు అంటేనే జిగురు కదా. ఇప్పుడు నేను ఈ కూర బెండకాయ కూర ఎలా వండుతానంటే ఒకసారి మీరు కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే ఆ విధంగా చేసుకోండి, ఓకేనా? రండి. మరి స్టవ్ వెలిగించుకొని డేక్షా పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కాగిందండి. దీంట్లో ఒక 5-6 మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసానండి. ఇవి బాగా చిటపట అనే వరకు మనం వేయించుకుందాం. కొంచెం వేగితే బాగుంటుందండి. ఈ మెంతులు, ఆవాలు కూడా జీలకర్ర నూనెలో వేయించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోనే ఉల్లిపాయలు కూడా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి వేసానండి. బాగా వేయించుకుందాం. దీనిలోనే ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుందామండి. ఇవన్నీ బాగా వేయించుకుందాం. బెండకాయ కూర అండి చాలా బాగుంటుంది. అంటే పులుసులుగా కాకుండా ఇలా ఇగురుగా కాకుండా మామూలుగా కొంచెం గుజ్జు గుజ్జుగా. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ముందుగా. తర్వాత ఒక స్పూను పసుపు కూడా బాగా కలుపుకుందామండి. బాగా వేగనిద్దామండి. చూసారా, ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ట్రాన్స్పరెంట్గా అవుతాయి చాలండి. ఎర్రగా ఫ్రైగా అవనవసరం లేదన్నమాట. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసుకుందామండి. మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటే ప్రమాదం అయితే ఉంది, మాడిపోతాయి ముక్కలు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. కాసేపు లో ఫ్లేమ్లో మనం మగ్గించుకుందాం మూత పెట్టుకొని. చూసారండి, బెండకాయ అయితే చక్కగా మగ్గుతుంది. లో ఫ్లేమ్లో మగ్గిస్తున్నానండి. ఇప్పుడు దీనిలో ఒక 2 టమాటాలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేశానండి. బాగా పండు టమాటాలు అవి అయితే వేసుకుందాం కూరలో. ఇవి కూడా వేసి కాసేపు ఈ బెండకాయ ముక్కల్ని టమాటా ముక్కలతోటి బాగా మగ్గించాలండి. చక్కగా ఈ ముక్కలన్నీ మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మనం మగ్గించుకోవాలండి. మూత పెడదాం, చూద్దామండి. చక్కగా మగ్గుతున్నాయండి టమాటాలు కూడా. చూసారా, మెత్తగా మగ్గుతున్నాయి అన్నమాట. బెండకాయలు మెత్తగా అవుతే చాలా బాగుంటుందండి కూర, లేకపోతే కస్తూ ఉంటుంది కూరలో. అలాగే మనం ఇంతవరకు కారం అయితే వేసుకోలేదు కదా, కారం వేద్దామండి. 1.5 స్పూన్ వేస్తున్నాను నేను.
మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఒకసారి నేను వండినట్టుగా ఈ విధంగా మీరు ఒకసారి వండండి బెండకాయ కూర. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇష్టంగా తింటారు, వండుతారు. అందరికీ తెలుసు బెండకాయ కూర వండడం, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వండుతారు కదండి. అలాగే నా పద్ధతిలో నేను వండుతున్నాను. అలాగే నేను చేసే పద్ధతిలో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి వండుకొని తింటే చాలా చాలా బాగుంటుందని మీరే అంటారు. ఓకేనా? కాసేపు పచ్చివాసన, కారం పచ్చివాసన పోయేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుదాం. ఇప్పుడు కూరలో కొద్దిగా నీళ్ళు అయితే పోద్దామండి. వాటర్ వేసుకుందాం. చాలండి. బెండకాయ కూర అండి. దీంట్లో కొంచెం టమాటాలు కూడా వేసాను. ఒక 2 టమాటాలు వేసాను. కొంచెం అంత చింతపండు పులుసు కూడా వేస్తానండి దీనిలో. ఎందుకంటే చింతపండు పులుసు వేస్తేనే ఈ కూరలో టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది. ఓకేనా? కాసేపు కొంచెం ఇట్లా మసలే వరకు, తెరిలే వరకు మనం ఉడికించుకుందాం. ఓకే, చూసారా బెండకాయ కూర అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగంత చింతపండు అయితే వేసుకుందాం. నేను చింతపండు నీళ్ళు తీసుకున్నానండి, పులుసు. అది కొద్దిగా వేస్తాను. మొత్తం వేయనండి, సరిపోయినంత వేస్తాను. ఎక్కువగా పుల్లగా ఉన్నా కూడా తినలేము కదా. సరిపోయినంత, పులుపు ఎంత తినగలమో అంత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాం కదండి. నేనైతే ఒక చిన్న టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే వేస్తున్నాను. వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి ధనియాల పొడి. అదైతే వేసాను అన్నమాట. బాగుంటుంది కూర. కొద్దిగా ఉడికిన తర్వాత దించేటప్పుడు కొత్తిమీర మర్చిపోయానండి. ఈరోజు కొత్తిమీర అయితే వచ్చింది. చాలా రోజులు, ఒక 15-20 రోజులు అయింది కొత్తిమీర తీసుకురాక సైకిల్ వాళ్ళు. ఈరోజు అయితే ఇచ్చారండి. నాకు కొత్తిమీర దొరికింది వాళ్ళ కూరలోకి. నేనైతే కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను. ఓకేనా? మూత పెట్టేద్దాం. ఓకే, చూడండి బెండకాయ కూర అయితే దగ్గర పడింది. చక్కగా ఎగిరిపోతుందండి మంచిగా. ఇంకా కొంచెం ఎగిరాలన్నమాట. అన్నీ వేసేసాం కదా దీంట్లో. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నాం అండి. ఈరోజు వచ్చిందండి కొత్తిమీర. ఒక 15-20 రోజుల తర్వాత ఇవాళ వచ్చిందనమాట. వెళ్ళామంటే వాళ్ళు తెచ్చారు. ఓకేనా? ఒక 2-3 సెకండ్స్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా అండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత ఈ కూర ఈ మాత్రం పులుసులాగా కూడా ఉండదండి. కొంచెం పులుసుగా ఉంది కదా, ఇది కూడా ఉండదన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది, కూర దగ్గరికి అయిపోద్ది అన్నమాట. చూసారు కదా బెండకాయ కూర నేను ఎలా వండానో ఏంటో. మరి మీకు నచ్చిందా అండి? మరి మీరు ఇలా చేసుకుంటారా, వేరే విధంగా చేసుకుంటారా? నాకు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్, చాలా తేలిక వంటలు, ఈజీ వంటలు, వంట రాని పిల్లలు కూడా చాలా ఈజీగా వండుకునే వంటలు నేను చేసి చూపిస్తున్నానండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.